Okay, good morning everyone. So today we are going to learn about KUUG Botany Sem 1 syllabus కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వల్ల సెమ్ 1 సిలబస్ బాటనీకి సంబంధించింది తెలుసుకుందాము. సో దీంట్లో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్ 1లో బ్యాక్టీరియా అండ్ వైరస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ చాప్టర్స్ వచ్చేవి అంటే టోటల్ యూనిట్స్ వచ్చేసి మనకు 4 యూనిట్స్ ఉన్నవి. సో ఇందులో సెమ్ 1లో పూర్తిగా మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, సూక్ష్మజీవుల గురించి ఇవ్వడం జరిగింది మనకు సిలబస్లో. సో ఫస్ట్ యూనిట్ బ్యాక్టీరియా అండ్ వైరస్కు సంబంధించినటువంటి ఉంది. ఇందులో సబ్ టాపిక్ వచ్చేసి బ్యాక్టీరియాలో టాపిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనము ఇక్కడ తెలుసుకుంటాము. నెక్స్ట్ న్యూట్రిషన్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాలలో జరిగేటటువంటి పోషణ విధానం ఏ విధంగా ఉంది దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియాలో జరిగేటటువంటి ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది, సో దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియాల వలన ఆర్థిక ప్రాముఖ్యత. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటవి, అదేవిధంగా యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటవి. సో ఆ బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి ఆర్థిక ప్రాముఖ్యతలు ఏమున్నాయి అది తెలుసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియాల్లో మనకు ఒక 3 బ్యాక్టీరియాలను ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 బ్యాక్టీరియాలను మనకు ఎక్కువగా షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. అందులో నంబర్ 1 ఆర్కీ బ్యాక్టీరియా, అండ్ సెకండ్ 1 యాక్టినోమైసిటీస్, అండ్ థర్డ్ 1 మైకోప్లాస్మా. ఈ 3 బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి బ్యాక్టీరియాల వలన కలిగే వ్యాధుల గురించి ఇవ్వడం జరిగింది. అందులో బ్రింజల్ లీఫ్లెట్స్, వంగలో చిన్నాకు తెగులు, సో అదేవిధంగా పపాయకు సంబంధించినటువంటి ఆకు వక్రత తెగులు, ఇవి బ్యాక్టీరియాల వలన కలిగేటటువంటి తెగులు. సో అదేవిధంగా వీటి నివారణ చర్యలు కూడా ఇవ్వడం జరిగింది మనకు. నెక్స్ట్ వైరస్కి సంబంధించిన సబ్ టాపిక్. సో దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ సో వైరస్ల యొక్క నిర్మాణం, అదేవిధంగా రిప్లికేషన్ ఇన్ సో వైరస్లో జరిగేటటువంటి ప్రతికృతి లైక్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది, ఇక్కడ రిప్లికేషన్ అనాలి, ప్రతికృతి అంటారు. నెక్స్ట్ వైరస్ వలన మొక్కల్లో కలుగు తెగుళ్ళు. సో బ్యాక్టీరియాలో ఏ విధంగానైతే బ్యాక్టీరియా వల్ల తెగుళ్ళు సంభవించినాయో ఇక్కడ కూడా వైరస్ సంబంధించిన తెగుళ్ళ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నివారణ చర్యలు కూడా తెలుసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ ఇది టీఎంవి. సో టొబాకో మొజాయిక్ వైరస్ ఇంతకుముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడగడం జరిగింది. ఇది పొగాకు మొజాయిక్ తెగులు అనడం జరుగుతుంది. ఈ టీఎంవి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వరి టంగ్రో తెగులు అండ్ వరి లీఫ్ బ్లైట్ తెగులు, అదేవిధంగా లాస్ట్ టాపిక్ వచ్చేసి ప్రత్తి నల్లముడి తెగులు. ఈ తెగుళ్ళు మరియు నివారణ చర్యలు ఈ ఫస్ట్ యూనిట్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. బ్యాక్టీరియా వైరస్ల యొక్క సమగ్ర సమాచారం అనేది మనకు యూనిట్ 1లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు యూనిట్ 2. సో సెకండ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్గేకి సంబంధించి ఇవ్వడం జరిగింది. మీన్స్ శైవలాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది
సో దీంట్లో ఈ అనాబినా నాస్టక్ అసిల్లటోరియా అనేది సయనోబ్యాక్టీరియా సంబంధించినటువంటి ఈ నీలి ఆకుపచ్చని శైవలం, ఇది సయనోబ్యాక్టీరియా అనేది. సో నీలి ఆకుపచ్చని శైవలాలకు సంబంధించింది బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. సో సయనోబ్యాక్టీరియాకి సంబంధించి దాన్ని మళ్ళీ మనము తరగతిలో సయనోఫైసి అండ్ మిక్సోఫైసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ క్లాసిఫికేషన్లో ఏముంటుంది, ఫస్ట్ విభాగం, నెక్స్ట్ తరగతి, క్రమము, కుటుంబం, ప్రజాతి ఇట్లుంటుంది కదా. సో ఇది ఏ కుటుంబానికి సంబంధించింది అని అంటే అనాబినా కుటుంబం. నాస్టాక్, ఇక్కడ ఈ అనాబినా అనేటటువంటిది ప్రజాతి ఇది. సో నాస్టాక్ అనేటటువంటిది ప్రజాతి. సో ఇక్కడ ఏ తరగతికి సంబంధించింది అంటే సయనోఫైసి తరగతికి సంబంధించింది. విభాగం వచ్చేసి ఏమవుతుంది అప్పుడు శైవలాలు అవుతుంది. కుటుంబం నాస్టకేసి. ఇట్లా ప్రతి దాంట్లో మన క్లాసిఫికేషన్ గురించి చదువుకున్నప్పుడు రాసుకుంటాము. ఈ విభాగం, తరగతి, క్రమము, కుటుంబం, ప్రజాతి. ఓకేనా. సో దీనికి సంబంధించింది మనం క్లాసెస్లో చెప్పుకుందాం. సో దీంట్లో మనకు నెక్స్ట్ వచ్చేసి బయో ఫర్టిలైజర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బయో ఫర్టిలైజర్స్. వీటిని ఏమంటారు, జీవ ఎరువులు. జీవ ఎరువులు. సో ఈ అనాబినా నాస్టక్ కానీ అసిల్లటోరియాలను మనము జీవ ఎరువులుగా వాడటం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్ జీవ ఎరువులు అనేది. సో నెక్స్ట్ అదేవిధంగా ఆల్గేస్కి సంబంధించినటువంటి థాలస్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ ఆఫ్ థాలస్. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్షన్, అండ్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్గే. సో దీంట్లో నెక్స్ట్ థాలస్, రిప్రొడక్షన్, లైఫ్ సైకిల్. శైవలాలకు సంబంధించిన థాలస్ నిర్మాణము, వాటి యొక్క ప్రత్యుత్పత్తి, అదేవిధంగా జీవిత చక్రం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుంటాం. సో ఈ థాలస్, రిప్రొడక్షన్, లైఫ్ సైకిల్ వేటికి సంబంధించిన టాపిక్స్ అంటే, సో ఇవి ఫస్ట్ క్లోరోఫైసి అండ్ నెక్స్ట్ వన్ ఫియోఫైసి అండ్ నెక్స్ట్ రోడోఫైసి. నెక్స్ట్ వచ్చేసి రోడోఫైసి. ఇవేంటి తరగతి క్లాసిఫికేషన్లో వీటిని దేనిగా చెప్తాం మనం, క్లాస్. ఏ క్లాస్కు సంబంధించినవి ఇవి, క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి అనేవి తరగతులు. వీటికి సంబంధించినటువంటి వాల్వాక్స్, ఇక్కడ క్లోరోఫైకి సంబంధించినటువంటి వాల్వాక్స్. నెక్స్ట్ కారా, నెక్స్ట్ ఈడోగోనియం, క్లోరోఫైసి తరగతికి సంబంధించినటువంటి వాల్వాక్స్ ప్రజాతి, కారా ప్రజాతి, అదేవిధంగా ఈడోగోనియం. ప్రజాతి మీన్స్ స్పీసీస్. ఈ స్పీసీస్కు సంబంధించినటువంటి థాలస్ అండ్ రిప్రొడక్షన్, లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఫియోఫైసికి సంబంధించినటువంటి ఎక్టోకార్పస్కు సంబంధించిన దాని గురించి థాలస్, రిప్రొడక్షన్, లైఫ్ సైకిల్ ఇట్లా ప్రతి దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ రోడోఫైసికి సంబంధించినటువంటి పాలీసైఫోనియాకు సంబంధించినటువంటి స్పీసీస్కు సంబంధించిన దాని గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. సో ఇది మనకు పూర్తిగా సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి ఆల్గేకు సంబంధించినటువంటి టాపిక్స్. సో మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మనకు సెకండ్ యూనిట్లో. శైవలాలు. సో శైవలాల్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటిది
క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాసిఫికేషన్, శైవలాల యొక్క సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ. అదేవిధంగా సయానోబ్యాక్టీరియా, దీన్నే సయానోఫైసి, మిక్సోఫైసి అని కూడా అంటారు. బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చని శైవలాలు. వీటి స్ట్రక్చర్, వీటి యొక్క నిర్మాణం. సో దీంట్లో సంబంధించినటువంటి స్పీసీస్లో అనాబినా, నాస్టాక్ అండ్ అసిల్లా టోరియా. సో వీటికి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్, జీవ ఎరువుల గురించి. సో నెక్స్ట్ వచ్చేసి థాలస్, అంటే శైవలాలకు సంబంధించినటువంటి థాలస్ దేహ నిర్మాణం, రిప్రొడక్షన్ అండ్ లైఫ్ సైకిల్. సో దీంట్లో క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి తరగతికి సంబంధించినటువంటి ప్రజాతులు, స్పీసీస్ ఏమేంటివి? వాల్వాక్స్, కారా అండ్ ఈడోగోనియం. సో ఫియోఫైసికి సంబంధించినటువంటిది ఏంటి? ఎక్టోకార్పస్. అండ్ యాజ్ వెల్ యాజ్ రోడోఫైస్కి సంబంధించిన పాలీసైఫోనియా. సో వీటి గురించి మనం సెకండ్ యూనిట్లో తెలుసుకుంటాం. సో నెక్స్ట్ మనకు యూనిట్ 3లో సో థర్డ్ యూనిట్కి సంబంధించి మనకు శిలీంధ్రాలకు సంబంధించిన టాపిక్స్ ఇవ్వడం జరిగింది. శిలీంధ్రాలు, ఫంగికి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సేమ్ ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి మనకు క్యారెక్టరిస్టిక్స్, క్యారెక్టర్స్, and taxonomy or classification. సో శిలీంధ్రాల యొక్క సాధారణ లక్షణాలు, సింపుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫంగి అండ్ టాక్సానమీ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగి. సో ఫంగికి సంబంధించినటువంటి సాధారణ లక్షణాలు మరియు దాని యొక్క వర్గీకరణ. సో దీంట్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు ఆల్బుగో, సో నెక్స్ట్ మ్యూకర్, and as well as yeast. So yeast, and next one Penicillium, and సో నెక్స్ట్ వచ్చేసి పక్సీనియా, నెక్స్ట్ లైకెన్స్. సో వీటికి సంబంధించినటువంటి ఆల్బుగో అండ్ మ్యూకర్, ఈస్ట్, పెన్సిలియం, పక్సీనియా, వీటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ రిప్రొడక్షన్ అండ్ లైఫ్ సైకిల్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఆల్బుగో, మ్యూకర్, ఈస్ట్, పెన్సిలియం అండ్ పక్సీనియా. నెక్స్ట్ reproduction system or reproduction of albugo, mucor and yeast, పెన్సిలియం, పక్సీనియా. సో లైఫ్ సైకిల్స్, వీటి యొక్క జీవిత చక్రం గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. సో ఏంటి? లైకెన్స్. సో లైకెన్స్కి సంబంధించినటువంటి ఆర్థిక ప్రాముఖ్యత, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైకెన్స్కి సంబంధించిన ఆర్థిక ప్రాముఖ్యత. సో ఆల్రెడీ మనకు తెలుసు శిలీంధ్రాలు, శైవలాలు రెండూ సహజీవనం చేయడం వల్ల లైకెన్స్ ఏర్పడుతుంది. సో ఇన్ దిస్ సిస్టమ్ ద
two organisms get mutual benefit, this phenomenon is called సింబయాసిస్. ఓకేనా? సో దీని గురించి నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు యూనిట్ 4 వచ్చేసి మనకు నెక్స్ట్ యూనిట్ 4లో మనము బ్రయోఫైట్స్ గురించి తెలుసుకుంటాం. బ్రయోఫైట్స్, బ్రయోఫైటా, నెక్స్ట్ అదేవిధంగా టెరిడోఫైటాకు సంబంధించింది. టెరిడోఫైటా, టెరిడోఫైటా. సో ఈ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్కు సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ and as well as the classification, the general characters of bryophytes and pteridophytes and classification of bryophytes and pteridophytes. సో దీంట్లో మనకు వచ్చేసి మార్కాంషియా ఇవ్వడం జరిగింది. బ్రయోఫైట్స్లో మార్కాంషియా అండ్ యాంథోసీరస్, నెక్స్ట్ వచ్చేసి పాలిట్రైకమ్. సో దీంట్లో మనకు బ్రయోఫైట్కి సంబంధించినటువంటి మార్కాంషియా, యాంథోసీరస్, పాలిట్రైకమ్. సో జనరల్ క్యారెక్టర్స్ దీనికి సంబంధించినటువంటివి అండ్ యాజ్ వెల్ as రీప్రొడక్షన్ అండ్ లైఫ్ సైకిల్. ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మార్కాంషియా, యాంథోసీరస్, పాలిట్రైకమ్. సో అదేవిధంగా రిప్రొడక్షన్ సిస్టమ్ అండ్ లైఫ్ సైకిల్స్ ఆఫ్ మార్కాంషియా, యాంథోసీరస్, పాలిట్రైకమ్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో టెరిడోఫైటాకు సంబంధించినటువంటి దాంట్లో లైకోపోడియం అండ్ ఈక్విజిటమ్, లైకోపోడియం, ఈక్విజిటమ్. సో లైకోపోడియం, ఈక్విజిటమ్ అండ్ మార్సిలియా. సో ఈ మార్సిలియా, ఓకేనా? మార్సిలియా ఏంటంటే లైకోపోడియం, ఈక్విజిటమ్, మార్సిలియాకు సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ రిప్రొడక్షన్ అండ్ లైఫ్ సైకిల్, వీటి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసరణ స్తంభము, మరియు భిన్న సిద్ధ బీజత. భిన్న సిద్ధ బీజత. సో అదేవిధంగా విత్తన ధారణ. సో దీంట్లో వచ్చేసి టెరిడోఫైట్కి సంబంధించిన సో ఎవల్యూషన్ ఆఫ్ వాస్కులర్కి సంబంధించినటువంటిది అండ్ భిన్న సిద్ధ బీజత. నెక్స్ట్ వన్ విత్తన ధారణ. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. వీటి గురించి కూడా మనము తెలుసుకుంటాం. సో టోటల్ చాప్టర్స్ ఎన్ని ఉన్నవి? సో టోటల్ చాప్టర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సెమ్ 1లో ఫస్ట్ యూనిట్ 1 బ్యాక్టీరియా, వైరస్, సెకండ్ చాప్టర్ వచ్చేసి ఆల్గే, శైవలాలకు సంబంధించింది. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఫంగి, శిలీంధ్రాలకు సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ లాస్ట్ వన్ యూనిట్ 4 బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా.